అందరికీ నమస్కారం అండి. ఒక వారం రోజుల క్రితం అప్పాజీ గారును ప్రభు ఆఫీస్కి వచ్చారు. ఏమండి మేము ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్ మీరు గెస్ట్గా రావాలండి అని. మరి ఇవన్నీ చాలా బోర్ కొట్టేస్తానండి, విపరీతంగా ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాను నేను, ఐఎమ్ సారీ అని. అంటే కాదండి, ఇది మామూలు ఫంక్షన్ కాదు, సీనియర్ జర్నలిస్టులు అందరినీ కూడా ఒకసారి పిలిచి వాళ్ళందరూ కూడా సత్కరించుకోవాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్నాం అనగానే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా ప్రోగ్రాములు చూస్తాం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. మన సీనియర్ జర్నలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు సత్కరిస్తున్నామండి. విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారండి అన్నారు మెడ్రాస్ నుంచి. అంటే వీళ్ళందరినీ కలుసుకొని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది. వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగానూ ఉంది. జర్నలిస్టు ఇప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాల్లో మీరు వచ్చి కూర్చొని మీరు వాళ్ళ దీన్ని భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా చేస్తూ అందరినీ సత్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు అప్పాజీ గారికి, ప్రభు కూడా. ఇది నేను చాలా సందర్భాల్లో అన్నాను, మా తెలుగు జర్నలిస్టులు చూసి మేము గర్వపడతామండి. ఎందుకంటే ఒక మిత్రులాగా ఉంటాం. జర్నలిస్టులను ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాం. సినిమా తీసిన తర్వాత కూడా ఆత్మీయులైన జర్నలిస్టులు పిలిచి ఒకసారి సినిమా చూడండి, ఏమన్నా మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ఫైనల్ కటింగ్ ముందు చూపించేవాళ్ళం. వాళ్ళు సినిమా చూసి
ఇక్కడ లాగుతుందండి, ఇక్కడ కొంచెం కట్ చేస్తే బెటర్ అండి, ఇది బాగుంది, ఇది తీసేయండి అని చాలా మంచి సలహాలు ఇచ్చేవారు. ఆ సలహాలు చాలా వరకు కూడా మేము పాటించేవాళ్ళం. ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడుతూ ఏదైనా ఒక మాట, ఎందుకంటే ఆ ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు కూడా మాట్లాడవచ్చు. ఏమంటే అది మీరు మాట్లాడారు, వద్దులేండి, అది తీసేద్దాం అని అట్లా మంచి సలహా ఇచ్చేవారు. కానీ వాళ్ళ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. మనం అన్నీ ఒక 90% చక్కగా మాట్లాడి ఎక్కడో చిన్నది, ఏమంటే ఇది ప్రెస్లో కాదు, ఇది సపరేట్గా రండి అని ఏదైనా చెప్తే నెక్స్ట్ డే అదే హెడ్డింగ్, అదే హైలైట్ చేయటం, అదే 100 సార్లు ప్రోమోస్లో వేయటం చూస్తుంటే భయం వేసేస్తుంది అన్నమాట. హెడ్డింగ్ పెడతారు, చాలా నెగిటివ్ హెడ్డింగ్. అందులో చదివి చూస్తేగా ఇంటర్వ్యూలో చూసినా చదివినా అదే ఉండదు. ఎందుకే ఇలా చేస్తారు, మా పరువు ప్రతిష్ట ఏమైపోతున్నాయని చెప్పి వేడుకోవాల్సి వస్తుంది. చాలా ప్రోగ్రామ్స్కి చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేస్తే వాళ్ళు మరి ఇవాళ పాత జర్నలిస్టులు ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు, ఎంత నాలెడ్జబుల్గా ఉండేవారు, ఎంత విమర్శనాత్మకంగా మరి సలహాలు ఇచ్చేవారు అని చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు లేదు, అది చాలా కొద్ది మందిలోనే ఉంది అని చెప్పడానికి బాధతో చెప్తున్నాను. అది వాళ్ళు విమర్శించాలని చెప్పడం కాదు, కానీ బాధతో చెప్తున్నాను. హిందీ జర్నలిస్టులు చూడండి, సినిమా జర్నలిస్ట్ని అందరూ కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువ. అది కావాలని మరి చేయించుకుంటారో నిజంగానే ఎల్లో జర్నలిజమో తెలియదు, కానీ ఎల్లో జర్నలిజం మనకు చాలా ఎక్కువ. తమిళనాడులో అంతే, అందరం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇదివరకు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నాం. తమిళ ఇండస్ట్రీలో కూడా చూస్తే ఎల్లో జర్నలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్నేళ్లలో మన తెలుగు జర్నలిజంలో ఎల్లో జర్నలిజం మనకి రాలేదు అంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిజం. అంత మంచి ఇవాళకి కూడా అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జర్నలిస్టులు లేట్గా వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి అని వస్తారు, చాలా క్వశ్చన్స్ బ్రహ్మాండంగా వేసేవారు ఇదివరకు. ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలంటే ఆలోచించి మరీ చెప్పాల్సి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతా అంటే చాలా నవ్వు వస్తుంది అన్నమాట. ఏమంటే మీరు ఏ ఊరండి, సినిమాలకు ఎలా వచ్చారండి, మీరు చిన్నప్పుడు అవ్వాలని అనుకున్నారా, ఇయ్యా అడగాల్సిందే. నిన్న 4 రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేసి ఇట్లా సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్గా చేయాలని అనుకుంటున్నారని దాన్ని ప్రచారం చేస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందండి అన్నారు. ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు, నేను రానండి, దానికి అగైనెస్ట్ నేను. సాంస్క్రిట్ ఈజ్ అ వండర్ఫుల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని ఎంతమందికి తెలుసు మనకి? ఆ లాంగ్వేజ్లో మీరు సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు చదివితే అంటే గంగాధర శాస్త్రి లాంటి వాళ్ళకి పనికి వస్తాం, కానీ మళ్ళీ వాళ్ళకి పనికిలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి సాంస్క్రిట్లో మాట్లాడగలుగుతాం మనం? వాళ్ళకి అర్థం అవుతుందా? వాళ్ళ కాలేజెస్లో టీచర్స్ ఉన్నారా సాంస్క్రిట్ చెప్పగలిగిన టీచర్స్? ఎందుకు తీసుకుంటున్నారా మీరు అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతుంటే ఒకటి చెప్తున్నారు, సరే ఎలా రాసిన మార్కులు వేస్తున్నారండి దాని సాంస్క్రిట్లో, క్వశ్చన్ పేపర్ కాపీ కూడా రాసేసినా కూడా మాకు 90 మార్కులు 100 మార్కులు ఇస్తున్నారండి. మాకు టోటల్ లెక్కేసుకునేటప్పటికి పర్సంటేజ్ 1000కి ఎన్ని వచ్చినాయని చూస్తుంటే మాకు అది అడ్వాంటేజ్ అవుతుందండి అన్నారు. ఇదివరకు రోజుల్లో ఒక్క లెక్కల్లోనే 100కి 100 మార్కులు వేసేవారు. ఇంగ్లీషు తెలుగు ఎంత రాసినా కూడా 60% మించి మార్కులు వేసేవారు కాదు. ఎందుకండి అంటే అది అంతేనండి అన్నారు. ఇవాళ రోజున సాంస్క్రిట్ మూలంగా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళని అన్నికాన్ని కాదు, కానీ ప్రభుత్వం ముఖ్యంగా లాంగ్వేజ్లో తెలుగులో రాస్తే ఎందుకు వేయరు 100కి 100 మార్కులు, ఇంగ్లీష్లో రాస్తే ఎందుకు వేయరు 100కి 100 మార్కులు వేయాలి కదా. దాని మూలంగా ఏమైపోయిందంటే మన భాష, తెలుగు భాషని తెలుగు వాళ్ళే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి అది కూడా అందరూ ఆలోచించి మీ పితరుల్లో మీరు కూడా విమర్శించండి, వాటి గురించి దాని యొక్క అవసరం గురించి చెప్పండి. సాంస్క్రిట్ తప్పని నేను అన్ను, నేర్చుకోవాలి మంచిదే, కానీ మన తెలుగుని మర్చిపోకూడదు కదా. మన తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేదు అంటే దగ్గర పోయి ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నప్పుడు తెలుగే తీసుకోవాలి కదా మనం. ఇంగ్లీష్ డెఫినెట్గా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా
ఇంగ్లీషు, వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అవసరమే. కానీ అది ఒక్కటి మర్చిపోకుండా మీరందరూ కూడా సద్విమర్శలు ఆటి మీద చేస్తూ తెలుగు ప్రాముఖ్యతను కూడా నేర్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రభు ఆ మధ్యలో ఒక బుక్ రాశాడు, ఇంటర్వ్యూస్ అన్ని 2 భాగాలుగా చేసి ఒక 40 మంది ఇంటర్వ్యూలు రాశారు. ఆ ఇంటర్వ్యూలు చదువుతా అంటేనండి, మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనతో పాటు ఉన్నారు వాళ్ళు, మన నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసు. కానీ ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళు సఫరింగ్ కానీ అవన్నీ చూస్తుంటే అయ్యో నిజమా కేఎస్ రామారావు ఇలాగా అని చెప్పి అనుకోలేని పరిస్థితులు నిజంగా ఎన్నో చాలా ఇంటర్వ్యూస్ అవుతుంటే కళ్ళకి నీళ్ళు వచ్చి అలా మరి మంచి రాయాలి కానీ ఏదో అన్నారు తెలుగులో, మంచి చెప్పాలంటే మైక్లో చెప్పు, చెడు చెప్పాలంటే చెవులో చెప్పు అంటారు. కానీ మరి ఈ జర్నలిజంలో కూడా మరి తప్పులు మంచి మాటలు రాయకుండా స్క్రోలింగ్లు వేసేసి రిపీటెడ్గా దాన్ని 1 సార్లు 100 సార్లు తప్పు ఏదో అంటావు, ఫ్లూయెంట్గా మాట్లాడేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే దాన్ని కట్ చేసి తీసుకోవడం, మీరు చెప్పినంత అది ఉంది తీసేయండి, ఇంకోసారి తీస్తామని చెప్పి తీసుకునేస్తారు. కానీ ఇప్పుడు అసలు లేదు. అదే మాకు కావాల్సిందే అదేంటి అన్నారు. అడిగాను నేను, ఎందుకు చేస్తారండి అంటే, సార్ పాజిటివ్ న్యూస్ పెడితే ఎవరు చూస్తారు సార్, ఓ నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి ఇది పెడితే అందరూ కూడా దాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అందుకని పెడుతున్నా ఉంటాను. మీరు పెడుతున్నారు, మీ పాపులారిటీ కోసం మీరు పెట్టుకుంటున్నారు, కానీ మా సంగతి ఏంటి? మా మీద మీకు ఎందుకు అట్లాంటి కోపం? మా జీవితాల మీద ఎందుకు? ఎన్నో అడిగారు. ఒక రోజు మా అబ్బాయి మా తమ్ముడు కూడా అన్నాడు, ఎందుకు నాన్నగారు ఆ ఇంటర్వ్యూలు ఇస్తారు మీరు, లేనిపోని కాంట్రవర్సీలు వస్తున్నాయని. ఎట్లా ఇవ్వకుండానేమో ఉండలేము. ప్రభు ఇందాక కూడా చెప్పాడు, ఇప్పుడు ఎవరు రామానాయుడు గారు లేరు, ఎవరు దాసరి నారాయణరావు గారు లేరు, మరి నాగేశ్వరరావు గారు ఏ సభకి పిలిచినా వచ్చేవారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. 12 రోజులు రాకు, అందుకని మీరు కూడా రాకపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళు నా మీద ప్రశ్నిస్తున్నారు. అది కొన్ని ఇబ్బందులుగా కూడా ఉంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ని నేను విజయవాడలో నాటకాలు వేసేటప్పటి నుంచి కూడా నాటకాలకు కూడా జర్నలిస్ట్ పిలిచేవాళ్ళం. రెంటాల గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి నాటకం అయిన తర్వాత మర్నాడు కూర్చునే వాళ్ళందరూ కలిసి, ఇదిగో ఈ సీన్ బాగా చేసావు, ఇదిగో ఇక్కడ డైలాగ్ బాగా చేయి, ఇక్కడ నీ మూమెంట్ బాగాలేదు, ఇది రెక్టిఫై చేసుకో అని భలే సలహాలు ఇచ్చేవాడండి. మరి అవన్నీ ఇప్పుడు అట్లా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని జర్నలిస్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్. సినిమాలో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబరు, మంచి కోరే ఫ్యామిలీ మెంబరు. అలాగే ఉండాలని ఇవాళ లేటెస్ట్ సిస్టమ్లకి మీరు వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేసిన అప్పాజీ గారిని అలాగే ప్రభుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ప్రభు చెప్పినట్టుగానే, లేకపోతే ఇప్పుడు సమయాభావాన్ని అనుసరించిన ప్రణాళిక పరంగా కానీ తక్కువ మాట్లాడాలి, తక్కువ టైం మాట్లాడాలి. కాబట్టి చాలా సులభమైన విషయం, ఎందుకంటే బాగా కొట్టిన పిండి కంటెంట్ కాబట్టి చాలా స్పీడ్గా మాట్లాడచ్చు. 5 నిమిషాలు మాట్లాడాలంటే 5 రోజులు ప్రిపరేషన్ కావాలంటే, 5 రోజులు మాట్లాడాలంటే 5 నిమిషాలు ప్రిపరేషన్ చేయాలని చాలా బెర్ట్రాండ్ రస్సెల్ గారు ఎక్కడో రాయిగా చదివాను నేను. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మొట్టమొదట ఈ దాదాపు 40 ఏళ్ల ఈ కెరీర్కి శ్రీకారం చుట్టిన, నా ఇంగ్లీష్ లెటర్తో నాకు ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పించిన డాక్టర్ పప్పు వేణుగోపాలరావు మెడ్రాస్లో, ఆయన పంపించిన తర్వాత నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్తే నేను రాసిన ఒక 6 పేజీల ఆర్టికల్ చూసి నన్ను మెచ్చుకుని నాకు ఉద్యోగం ఇచ్చి, ఆయన బతికున్నంతకాలం నన్ను ఒక సొంత కొడుకులాగా నన్ను ప్రోత్సహించిన మా గురువు గారు మోహన్ కుమార్ గారిని సందర్భంగా నేను తలుచుకుంటున్నాను. ఆయనే కనుక లేకపోతే, ఆయన ప్రోత్సాహమే కనుక లేకపోతే నా కెరీర్కి అంత గట్టి పునాది పడి ఉండేది కాదు. ఈ సందర్భంగా మా ఎండి జగదీష్ ప్రసాద్ గారిని, ఆ సంస్థ అధినేత మూల విరాట్ కేఎల్ఎన్ ప్రసాద్ గారిని కూడా నేను ఇక్కడ తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అండ్ ఆ రోజున నేను మెడ్రాస్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పటికీ ఇగో పాటిబండ్ల విజయలక్ష్మి గారు కానీ, మా మిక్కిలినేని జగదీష్ బాబు గారు కానీ, పసుపులేటి రామారావు గారు, నారాయణవరం గారు, కౌండిన్య గారు, ఐ కెన్ కౌంట్ మెనీ పీపుల్ ఆన్ దిస్ అకేషన్. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా చూసి ముందుకు నడిపించిన ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బిఫోర్ ఆల్ ఆఫ్ దెమ్
నాకు ఈ ఎడ్యుకేషన్లో కానీ ఈ సారస్వత అభ్యాసంలో కానీ నాకు ఎంతో భిక్ష పెట్టిన నా తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్. మా మదర్ ఓల్డ్ BA, షీ హాస్ బీన్ ఎ గ్రేట్ లిటరేట్. ఇంగ్లీష్లో నాకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చిన మా మదరు. అండ్ నేను పౌరాణిక నాటకం కల్చర్ నుంచి రావడం వల్ల ఆ భాష ఔన్నత్యం అన్నది నాకు చిన్నప్పటి నుంచి పట్టుబడి ఆ రోజున తర్వాత జర్నలిజంలో నేను నిలదొక్కుకోవడానికి నేను 4 మెతుకులు నేను తిని నా కుటుంబానికి పెట్టుకుని నా పిల్లల్ని చదివించుకుని వాళ్ళందరూ పెద్ద ఉద్యోగాలకు వచ్చే అవకాశం కల్పించిన ఈ సినీ జర్నలిజం లేదా ఈ సినీ కళామ తల్లికి నేను తల వంచి నమస్కారం చేస్తున్న క్షణాలు ఇవి. అయితే ఇంకొక నిమిషంలో నేను చెప్పగలిగేది ఏంటంటే, మేము ఆ రోజున ఒక ఐటెం రాయడానికి రాసి ఒక మిక్కిలినేని జగదీష్ బాబు గారు చూడడము, లేకపోతే ఒక మోహన్ కుమార్ గారు చూసి బాగా రాసేవయ్యా, ఆ లాస్ట్ పేర కొంచెం బాగలేదు మార్చు అని చెప్తే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి శుశ్రూష గురుకులంలాగా మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ట్రెడిషనల్ వాల్యూస్ అన్నది మా రచనల్లోనూ మా రాతల్లోనూ గట్టిగా కనిపించేది. ఈ రోజున ఆ పడికట్టు కానీ ఆ పునాది కానీ లేని ఒక తరం అనండి, లేకపోతే అటువంటి వేదికలు ఈ రోజున విశృంఖలంగా విహరిస్తున్నాయి. దానివల్ల సినిమా పరిశ్రమే కాదు సమాజంలో చాలా ప్లాట్ఫామ్స్ చాలా బలహీనం అయిపోతున్నాయన్న విషయం మనందరం రోజు గుర్తిస్తున్నాం. ఎందుకంటే నేను ఒక స్టోరీ రాసిన రోజున ఆంధ్రజ్యోతిలో అది ప్రచురణ జరిగితే 1994లో ఎన్టీ రామారావు గారు నాకు కౌరు పెట్టారు. కౌరు పెడితే మా వెంకట్రావు మా ఎడిటర్ గారు నన్ను ఏమంటే పెద్ద ఆయన దగ్గర నుంచి పిలిపి వచ్చింది వెళ్ళరండి అంటే నేను గాబరపడ్డాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడతారేమో ఏంటోనని చెప్పి. ఆ స్టోరీకి ఆయన నన్ను కౌరు పెడితే రామారావు దగ్గరికి వెళ్తే గోటేటి రామచంద్రరావు బయట నిలబడి వెళ్ళండి లోపల ఉన్నారంటే వెళ్ళాను. వెళ్తే ఆయన నన్ను చూసి ఎవరు బ్రదర్ మీరు అంటే నాగేంద్ర కుమార్ సార్ ఆంధ్రజ్యోతి అన్న. అంటే వారిని వెంటనే ప్రవేశపెట్టండి లోపల అన్నారు. ఆయన లేదు సార్ నేనే సార్ నాగేంద్ర కుమార్ అంటే అన్నాను. అంటే ఆయన వెంటనే కళ్ళద్దాలు తీసి ఏం రెండు లోపలికి అన్నారు. అంటే వెళ్ళాను. నాకు ఎగాదిగా చూసి మీరా నాగేంద్ర కుమార్ అంటే ఇప్పుడు ఇది రాసింది మీరా అంటే నేనే సార్ అంటే ఏం కూర్చోండి అని చెప్పి నాకు సకల మర్యాదలు చేసి ఆయనతో పాటు నాకు టీ ఇప్పించి నన్ను ఎంతో మెచ్చుకుని ఆ 4 వాక్యాలు రాయడానికి నేను తెల్లవారుజామున లేచి ఎంత మదన పడ్డానంటే అలా మదన పడగలిగి అలా రాయగలిగితే ప్రతి జర్నలిస్టు ఒక స్టాండర్డ్ ఉన్న రైటర్గా తయారవడానికి ఎంతో అవకాశం ఉంది. అది ఆ స్ట్రగుల్ ఇప్పుడున్న తరంలో ఈ జర్నలిస్టులో ఎవరికీ లేదు. ఆ అవసరం కూడా లేకుండా పోయిందన్నది నేను ప్రభువో మేము అప్పుడప్పుడు మాట్లాడుకుని బాధపడుతుంటాం. మన పెద్ద మీటింగ్ చేశారు మా రాంబాబు గారి ఆధ్వర్యంలో, TV5 రాంబాబు గారి ఆధ్వర్యంలో. ఇక్కడ దామోదర ప్రసాద్ గారు కూడా ఆ రోజున ప్రత్యక్షంగా అందులో ఉన్నారు. కానీ అంటే ఇర్రెలివెంట్ క్వశ్చన్స్ అడగడం. ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటే ఆ కంటెంట్ వదిలేసి ఏమంటే మొన్న ఢిల్లీలో మీరు అక్కడ నరేంద్ర మోడీ గారు ఆఫీస్ దగ్గర ఉన్నారేంటి? ఈ ప్రెస్ మీట్కి ఆ క్వశ్చన్కి ఎటువంటి సంబంధం లేదు. అడిగే క్వశ్చన్లో కంటెంట్ ఉండదు, ఒక ప్రిపరేషన్ ఉండదు. చిరంజీవి గారి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఆఫీస్లో. ఆయన ముందు సినిమాలు ఏంటి, వెనకాతల సినిమాలు ఏంటి, ఏం అడగాలి ఆయన దగ్గరికి, లేకపోతే చీప్గా చూస్తారు కో జర్నలిస్టులు అనే ఒక భయం ఆందోళన మా మనసులో ఉండి మేము పనిచేసాం. రామారావు గారి మీద నేను రాసిన ఆర్టికల్ ఫస్ట్ 3 లైన్లు చెప్తాను మీకు. శతవసంతాల మాలతి మధుర సుగంధాలను నింపుకున్న ఒకనాటి ఆంధ్ర రంగస్థల వైభవ వీచిక అప్పుడే కుసుమిస్తున్న సినీ నందనోద్యానాల్లోకి ఒక చిరు అలగా హేమంత శీతల హిమరేఖలా ప్రవేశించింది. ఆ అల పేరే ఆంధ్రదేశమంతా అల్లారు ముద్దుగా పిలుచుకునే మన అన్న నందమూరి తారక రామారావును ఓపెన్ చేశాను. ఇంకా అంతకన్నా నాకు ఆయన మీద రాయడానికి నాకేం కనిపించలేదు. ఆ మొత్తం స్టోరీ అంతా అలాగే ఉంటుంది. ఆయన తబ్బిబ్బి అయిపోయి నిజంగా తలమునకలై నన్ను ఎంత తర్వాత నాకు ఇప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ అపాయింట్మెంట్ విత్ రామారావు గారు యాజ్ లాంగ్ ఎస్ ఈ లివ్డ్. ఆయన ఒక ఇంగ్లీష్లో ఒక మాట అన్నా కూడా ఏది బ్రదర్ మళ్ళీ రిపీట్ చేయండి ఏమన్నారు అనేవారు. అది ఒక జర్నలిస్ట్కు ఉండాల్సిన పరిమళం అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నిలబడి చెప్పగలను. అది మీరు అందరూ ఏ రోజైతే ఇంప్రూవ్ చేసుకుంటారో ఈ మీడియాకే ఆ వాల్యూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఇందాక దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు దేర్ మస్ట్ బి ఎ స్టిపులేటెడ్ ట్రైనింగ్ ఫర్ ఎవ్రీ జర్నలిస్ట్ హూ కమ్స్ న్యూలీ టు దిస్ ప్లాట్ఫామ్. అది లేకుండా ఉన్నంతకాలం ఇది ఇంకా మరింత దిగజారిపోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మాలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మమ్మల్ని వేదిక ఎక్కించినందుకు మా అప్పాజీ గారికి అండ్ మా అన్నయ్య
Prabhu, the great journalist who maintained lot of standard linguistic beauty రాయడంలో, ఒక అక్షరం రాయడానికి తను ఎంత తపన పడతాడో అలా అవన్నీ నాకు తెలుసు. అద్భుతమైన రచయిత, జర్నలిస్ట్ అవడం అనేది జర్నలిజానికి ఒక చాలా గొప్ప అడ్వాంటేజ్. అండ్ ట్రై టు బికమ్ another Prabhu. To all, I appeal to all people, new younger generation particularly. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.